వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు రావాలని, సమస్యలపై మాట్లాడాలని కోరుకుంటున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు. ఇక మీడియా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం సభ అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు నడుపుతామన్నారు. జగన్ సభకు రావాలని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఇక సుపక్షమైన విపక్షమైన తామేనని, ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా మేము సిద్ధంగా ఉంటామని వెల్లడించారు. తాము కొనుగోలు చేసిన భూమిని తహసీల్దార్ ఇతరుల పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆన్లైన్ చేసి తమను ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు వాపోయారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో బాధితులు మాట్లాడుతూ కడప జిల్లా ఖాజీపేట మండలంలోని తవ్వారుపల్లిలో 2 ఎకరాల భూములకు తమ వద్ద ఉన్న పత్రాలు చూపిన అధికారులు వినడం లేదన్నారు. తహసీల్దార్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఆన్లైన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 2019లో పగిడేల పోవరెడ్డిని రావులపల్లె అతను జాయింట్ కలెక్టర్ దగ్గర అప్లై చేసినాడు. జాయింట్ కలెక్టర్ దగ్గర పిటిషన్ వేసినాడు. మా పాస్బుక్లు ఇవ్వకుండా మాకు ఎంఆర్ఓగా ఉండేవాళ్ళు ఇద్దరు ఇద్దరు మాకు పాస్బుక్ ఇవ్వకుండా ఇది కోర్టులో అది కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉంది అని మాకు పాస్బుక్లు ఇవ్వకుండా పెండింగ్ పెట్టినారు. ఆ తరఫున మేము హైకోర్టుకి పోయాము. దీనిపైన ఏం చేయకూడదు అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినారు. ఎవరే కానీ దీన్ని అమ్మడం కానీ చేయడం కానీ ఎవరికి మార్చడం కానీ అని చెప్పి ఆర్డర్ ఇచ్చేసింది హైకోర్టు. అయినా కానీ ఇప్పుడు ఉండే ప్రస్తుతం ఎంఆర్ఓ గారు హైకోర్టు కాదని వేరే ప్రభాకర్ రెడ్డి దగ్గర 5 లక్షలు డబ్బులు తీసుకొని ఈఆర్ఓ 1.5 లక్ష, ఆర్ఐ 2 లక్షలు మొత్తం వీళ్ళు డబ్బులు తీసుకొని ఏప్రిల్ 25వ తేదీన వాళ్ళకి ఆన్లైన్ చేసింది 2 ఎకరాలు. కాయపేట ఎంఆర్ఓ వెంకటలక్ష్మి అంతా ఆమెనే ఎంఆర్ఓనే మొత్తం అంతా. కోర్టులో ఇది తోర్పల్ల ఈఆర్ఓ ఎల్లయ్య, ఆర్ఐ రవి వీళ్ళు ముగ్గురు కలిసి డబ్బులు తీసుకొని 7 లక్షలు డబ్బులు 8 లక్షల డబ్బులు తీసుకొని ఒక్కొక్క ఎకరా వచ్చి 20 లక్షలు పోతుంది. మా కమలాపురం హైవే రోడ్డుకు ఉంది మా భూమి. వాడు కావాల్సి పరాగరెడ్డి కావాల్సి లేవు, మనకి ఏమి లేవు. మాకు మొత్తం రిజిస్టర్లు ఉన్నాయి, ఆన్లైన్ ఉంది. ఇప్పుడు 69 నుంచి ఈసీలు ఉన్నాయి, లింకు డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మాకు చేయకుండా వానికి ఏదో ఒక పిటిషన్ పెట్టాడని ఏదో ఆధారం మీద దానిపైన డబ్బులు తీసుకొని ప్రభాకర్ రెడ్డి అనే దానికి ఆన్లైన్ చేసింది ఎంఆర్ఓ గారు. దానిపైన మేము పోయి అది కోర్టు ఆర్డర్ తీసుకొని చూస్తే కోర్టు ఆర్డర్ కూడా ఇసురు కొట్టేసింది. ఎవరు చెప్పుకోపో, ఎవరు చేసుకుంటూ చేసుకోపో అని, ఏం చేసుకుంటూ చేసుకోపో, నీ ఇష్టం వచ్చిన పని చేసుకోపో అని చెప్పి ఇసురు కొట్టింది. ఆ పేపర్ కూడా అవి కూడా మేము ఫోటోలు తిప్పిని దాని సెల్లు ఫోటో. ఈ ఎంఆర్ఓ ఇష్టం వచ్చి చేసుకొని ఎవరు చెప్పుకోపోనేది ఎంఆర్ఓ. అంతకుముందు ఎంఆర్ఓ గారు ఎవరు చేయలే, పెండింగ్ పెట్టి 2 ఎంఆర్ఓ వాళ్ళు మారినారు. వాళ్ళు ఎవరు ఇది కోర్టులో ఉంది, తెగినాక ఎవరైనా తెచ్చుకోకపోతే తెగినాక కోర్టు ద్వారా మేము చేస్తామని చెప్పినారు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ఎంఆర్ఓ డబ్బులు తీసుకొని నువ్వు ఎవరితో చెప్పుకుంటావో, ఎవరితో ఫిర్యాదు చెప్పుకోపో అని కింద మాట్లాడింది మమ్మల్ని. మళ్ళీ కూడా ఎంఆర్ఓ మీద, ఆర్ఐ మీద, ఎల్లప్ప వాని ఏఆర్ఓ మీద ముగ్గురు పైన మళ్ళీ పిటిషన్ వేసినారు. అతను వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ అన్ననే, రావులపల్లి సర్పంచ్ అన్ననే వైఎస్ఆర్ శివారెడ్డి అతనికి ఆన్లైన్ చేసింది. ఎకరా వచ్చేసి 30 లక్షలు పోతుంది ఎకరా వచ్చి. మేము అమ్మను లేదు, ఇది ఆల్రెడీ మేమే మాకు ఆయనతో కొన్నాయంతో 2019లో మేము రిజిస్టర్ చేసుకున్నాం వేరే బత్తల పన్నాయంతో. పోలీస్ స్టేషన్లో కేసు ఇది సివిల్ అన్ని తీసుకోలే. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. బుధవారం భీమవరంలోని వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శిశు సంక్షేమ అధికారి, సిడిపిఓలు, సూపర్వైజర్లతో సమీక్షించారు. చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు అందించే వైద్య సేవల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదన్నారు. తరచూ సిడిపిఓలు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో సందర్శించి వారికి అందుతున్న సేవలను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు.
ఎంటైటిల్మెంట్స్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక చైల్డ్కి ఎన్ని ఎంటైటిల్మెంట్స్ ఉన్నాయి, ఎంటైటిల్మెంట్స్ ఇవ్వాలి. ఆంగన్వాడీ వర్కర్ ఒక ఆంగన్వాడీ హెల్పర్ హైజీన్ శానిటేషన్లో ఏం మాట్లాడాలి? రోజు నేను ఈరోజు ఆంగన్వాడీ సెంటర్కి వెళ్తే ఆంగన్వాడీ వర్కర్ నాకు ఒక 4-5 పాయింట్స్ చెప్తారు. సార్ నేను హ్యాండ్ వాషింగ్ మీద ఫోకస్ చేస్తాను, నేను కొంచెం న్యూట్రిషన్ గురించి మాట్లాడతాను. వాళ్ళు 4-5 పాయింట్ నాకు చెప్పగలుగుతాను. కానీ ఎక్కువగా ఆఫ్టర్ ద అగ్రిమెంట్ తీసుకుని వెళ్ళిపోతారు, ఒక హాఫ్ అన్ అవర్ గంట కూర్చొని వెళ్ళిపోతారు, రైట్? మిడ్ డే మీల్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. దాట్ మీన్స్ మనం వాళ్ళు ఎంగేజ్ చేయలేకపోతున్నారు. పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు, పిల్లలకి ఈ అర్థమెటిక్స్ సంబంధించి నంబర్స్ చెప్తున్నారు, సేమ్ ఆర్ కొంచెం ఎంగేజ్ చేస్తున్నారు, ఆర్ హైజీన్ శానిటైజేషన్ సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆటోమేటిక్గా పిల్లలు వస్తారు, ఆటోమేటిక్గా ప్రెగ్నెంట్ వస్తారు, ఆటోమేటిక్గా వస్తారు. ఎందుకంటే వెల్లింగ్ ఉంది. సో మై క్వశ్చన్ ఇస్ లైక్ హౌ ఈ సమ్ 4-5 పేజెస్ ఒక 10 పేజెస్ తయారు చేస్తే 1 month 2 month ఇఫ్ యూ కెన్ ట్రైన్. గృహ నిర్మాణాల నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. రిషికొండ నిర్మాణానికి గృహ నిర్మాణ నిధులను మళ్లించి ఉండొచ్చని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఖరారు చేసిన గృహ నిర్మాణ లబ్ధిదారుల జాబితాను మార్చేదే లేదని ఆయన స్పష్టం చేశారు. పేదల గృహ సముదాయాల్లో మౌలిక వసతుల కల్పనపై డిప్యూటీ సీఎం పవన్తో సంప్రదింపులు జరుపుతామని మంత్రి వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన 4.43 లక్షల ఇళ్లలో సగం ఇళ్లకు 938 కోట్లు చెల్లింపులు జరపకుండా ఎగ్గొట్టారని ఆరోపించారు. పాత బిల్లులను మంజూరు చేయకుండా పెండింగ్లోనే పెట్టారని, గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదన్నారు. గృహ నిర్మాణం అంతా కేంద్ర నిధులతోనే చేపట్టిందన్నారు. 2019-2024 మధ్య 20.6 lakhs ఇల్లు శాంక్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పేదవాళ్ళందరికీ ఇల్లు అని చెప్పి అట్టాసంగా చెప్పిన ప్రభుత్వం, గత ప్రభుత్వం కేవలం 6.8 లక్షలు మాత్రమే కంప్లీట్ చేయగలిగింది. మిగిలిన 13.8 లక్షల ఇల్లు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి. దాంట్లో 5.5 లక్షల ఇల్లు అసలు ప్రారంభం కూడా కాలేదని చెప్పేసి మనం చేస్తాం. చాలా గొప్పగా చెప్తూ ఉండేవాళ్ళు గత ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బీసీల ప్రభుత్వం అని చెప్పిన గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో మాత్రం ఈ పేద వర్గాలందరికీ కూడా అన్యాయం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంటే 2014-2019 మధ్యలో 2,50,000 యూనిట్ కాస్ట్ గా ఉన్న వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాస్ట్ ని మొత్తం 1.8 lakhs కి తగ్గించేసింది. తగ్గించడమే కాకుండా రూరల్ కొన్ని అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బెనిఫిషరీకి ఇవ్వాల. మున్సిపల్ పరిధిలో మాత్రం 30,000 మాత్రం ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో పూర్తిగా స్టేట్ ఫండ్స్ తోనే, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 4.43 లక్షల ఇళ్లని నిర్మించి పేద ప్రజలకు అందించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా స్టేట్ కంట్రిబ్యూషన్ ని ₹1,00,000 నుంచి 30,000కి తగ్గించింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4.43 లక్షల ఇళ్లని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించిందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను. మరి పేదల ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4.43 లక్షల ఇళ్లలో దాదాపు సగం ఇళ్లకి 937 కోట్ల వరకు బిల్లులు చెల్లించుకోకుండా ఎగ్గొట్టిన వైనాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తాను. జనవరి 2020 అట్టహాసంగా పాత బిల్లులను కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పుకున్నారు. కానీ ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇళ్లకి పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకోకుండా పేదవాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ నిధులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. అంటే మన పరపతి ఎంతవరకు దిగజారిందంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే ఒక ఎస్ఎన్ఏ అకౌంట్ అని చెప్పేసి ఒకటి అకౌంట్ ఓపెన్ చేస్తే గానీ మేము ఇవ్వము అని చెప్పేసి ఒక దశలో ఈ గృహ నిర్మాణానికి ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ కూడా ఆపేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఇటువంటి డైవర్షను మిస్యూజ్ జరుగుతుందనే ఉద్దేశంతో 7% పీనల్ ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం వేయటమే కాకుండా దాదాపు 27 కోట్ల రూపాయలు మనం పీనల్ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని.
బీహార్లోని రాజ్గిరిలో చారిత్రాత్మక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ను ప్రధాని మోడీ బుధవారం ప్రారంభించారు. ఉదయం నలంద యూనివర్సిటీకి చేరుకున్న ప్రధాని మోడీ ముందుగా యూనివర్సిటీలోని పాత వారసత్వాన్ని నిశితంగా పరిశీలించారు. అనంతరం ఇక్కడి నుండి కొత్త క్యాంపస్కు చేరుకుని అక్కడ బోధి వృక్షాన్ని నాటిన అనంతరం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు. మొత్తం 17 దేశాల నుండి విదేశీ రాయబారులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ నలంద పురాతన శిథిలాల సమీపంలో నిర్మించినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఛాంబర్లోకి సాదర స్వాగతం పలికిన అధికారులు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు రావాలన్న మంత్రి పయ్యావుల ఏపీలో సమస్యలను ప్రస్తావించాలంటూ సూచన. బాలింతలు గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించండి అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. గృహ నిర్మాణాల నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించింది. ఇళ్ల నిర్మాణాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమైన న్యూస్తో కలుసుకుందాం. నమస్కారం.